భారత సైన్యం తన యుద్ధ సామర్థ్యాలను పెంచడానికి భవిష్యత్ యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి రుద్ర అనే కొత్త ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను ఏర్పాటు చేస్తోంది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రుద్ర ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. రుద్ర బ్రిగేడ్ దళం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఈ దళం కోసం కొత్త తరహా సైన్యం తయారు చేసుకుంటారా, ఇలాంటి విషయాలపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధాలతో అట్టుడికిపోతోంది. ఎప్పుడు ఎవరి మీద యుద్ధానికి దిగుతారో తెలియని పరిస్థితి. అందువల్ల ప్రతి దేశం అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. ఈ మధ్యనే పాక్తో చిన్నపాటి యుద్ధం లాంటిదే చేసింది భారత్. భవిష్యత్తులో మరోసారి ఈ పరిస్థితి రాదనడానికి అస్సలు లేదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, రెండు వైపుల నుంచి భారత్కు ముప్పు పొంచిందని చెప్పాలి. అందుకే ఇండియా తన సైన్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. దీనికోసం అత్యాధునిక ఆయుధాలను, పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. పాక్ చైనా సరిహద్దుల్లో కొత్త దళాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారత ఆర్మీ. ఇందులో భాగంగా రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లు, భైరవ కమాండో బెటాలియన్లను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తోంది. దీంతో పాటు 11.5 లక్షల బలమైన సైన్యం, శక్తిబాన్ ఆర్టిలరీ రెజిమెంట్లతో పాటు ప్రత్యేక దివస్త్ర నిఘాను కూడా ఏర్పాటు చేయనట్లుగా తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం కలిగిన మందుగుండు సామాగ్రిని సమకూరుస్తోంది. ప్రస్తుతం అంతా డ్రోన్ యుద్ధం నడుస్తోంది. అందుకే భారత ఆర్మీ కూడా తన బెటాలియన్లను డ్రోన్ ప్లాటూన్లతో సన్నద్ధం చేస్తోంది. ఇది భారత ఆర్మీని మరింత బలోపేతం చేస్తోందని జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. దీంతో ప్రపంచ శక్తివంతమైన సైన్యంగా భారత ఆర్మీ మారుతుందని తెలిపారు. రుద్ర దళంలో పదాతి, యాంత్రిక దళాలతో పాటు ట్యాంకు యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతో పాటు ప్రత్యేక దాడుల దళం, భైరవ లైట్ కమాండో యూనిట్లను ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువును విసిపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. भारत की संप्रभुता, अखंडता या जनता को क्षति पहुंचाने की योजना बना रही है, उन्हें करारा जवाब दिया जाएगा और आगे भी दिया जाएगा. यही भारत देश का न्यू नॉर्मल है. आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही है, बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील, आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं. इसके अंतर्गत रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेस, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा और विशेष रूप से तैयार किया जाएगा, जिसमें शामिल लॉजिस्टिक सपोर्ट और कॉम्बैट सपोर्ट होगी. इसी क्रम में भैरव लाइट कमांडो बटालियन के रूप में एजाइल और घातक स्पेशल फोर्सेस का गठन किया गया है, जो सीमाओं पर शत्रु को चौंकाने के लिए हमेशा तैयार है. हर इन्फेंट्री बटालियन में ड्रोन प्लेटून का गठन किया गया है. वहीं आर्टिलरी में शक्तिमान रेजिमेंट बनाई गई है, जो ड्रोन और काउंटर ड्रोन इक्विपमेंट और लॉयटर म्यूनिशन के साथ लैस होगी. हर रेजिमेंट में एक दिव्यास्त्र बैटरी भी बनाई गई है, जो कंपोजिट बैटरी होगी और इन्हीं सामानों से लैस होगी. రుద్ర బ్రిగేడ్ పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు మరియు మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వివిధ పోరాట విభాగాలను ఒకే చోట కలుపుతుంది. ఇది ఇంతకు ముందు ఒకే ఆయుధ విభాగానికి చెందిన యూనిట్లుగా ఉండే బ్రిగేడ్లకు భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త బ్రిగేడ్లకు ప్రత్యేకంగా రూపొందించిన లాజిస్టిక్స్ మరియు యుద్ధ మద్దతు కూడా ఉంటుంది. తద్వారా అవి స్వయం సమృద్ధిగా ఎప్పుడైనా మోహరించడానికి సిద్ధంగా ఉంటాయి. రుద్ర బ్రిగేడ్లు వేగవంతమైన మరియు సమన్వయంతో కూడిన యుద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి రూపొందించబడ్డాయి. ఇది ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా సమాచారం, డిజిటలైజేషన్, ఆటోమేషన్, ఖచ్చితత్వం మరియు కృత్రిమ మేధస్సుతో కూడిన యుద్ధ భూమిలో సమర్థవంతంగా పనిచేయగలదు. చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో కార్యకలాపాలను మెరుగుపరచడం, వేగంగా మరియు నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవడం ఈ దళాల యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కొత్త దళాల ఏర్పాటుకు సైన్యం యొక్క మొత్తం పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం లేదు. బదులుగా ఇప్పటికే ఉన్న యూనిట్లను పునర్వ్యవస్థీకరించి వాటిని రుద్ర మోడల్ కింద సమగ్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లుగా మారుస్తున్నారు.
ఇప్పటికే 2 పదాతి దళ బ్రిగేడ్లు రుద్ర యూనిట్లుగా మార్చబడినట్టుగా తెలుస్తోంది. రుద్ర బ్రిగేడ్తో పాటు శత్రువుపై వేగవంతమైన మరియు ఖచ్చితమైన దాడుల కోసం భైరవ లైట్ కమాండో బెటాలియన్లను కూడా భారత సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలు భారత సైన్యాన్ని మరింత ఆధునిక, చురుకైన మరియు సాంకేతికత ఆధారిత శక్తిగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.